మీరు వెండితెర మీద యాక్షన్‌కి గ్యాప్ ఇచ్చినా, మీ సోషల్ మీడియాలో మీ రీల్స్ అంతా చూస్తాం. ముఖ్యంగా అర్థం చేసుకోరు. అది మీరు సినిమాల్లో ఎంత వైరల్ అయ్యారో అది ఇప్పటికీ పదే పదే లూప్ మోడ్‌లో చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, అలా మీ నుంచి యాక్టింగ్‌ని ఎవరు దూరం చేయలేకపోయారు. బట్ ఎంతైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫిల్మ్ అంటే మళ్ళీ మీరు ఫ్రెష్‌గా అప్పటికి ఇప్పటికి టెక్నాలజీ చేంజ్ అయింది. మీరు హీరోయిన్‌గా మానేసినప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. వర్కింగ్ స్టైల్ మారింది. ఈ కొత్త జనరేషన్ పిల్లలంతా కూడా చాలా ఫ్రెండ్లీ ఉంది. మీరు అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? కంఫర్ట్ అనిపించింది ఏంటి? అడాప్ట్ చేసుకుందేంటి? అమ్మో! ఇదేంటి ఇది కొత్తగా ఉంది ఏంటో నాకు తెలీదు అనుకున్నవేంటి? అంటే ఫస్ట్ ప్రిపేర్డ్‌గా వస్తున్నారు. అది నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఇదివరకు మేము అక్కడికొచ్చి అక్కడ చేసేవాళ్ళం. డ్రెస్ ఏసుకొని, మేకప్ ఏసుకొని అంతా రెడీగా వచ్చిన తర్వాత అప్పుడు స్టెప్ నేర్చుకొని, అది ఎండలో, అది లైట్ల ముందర వాళ్ళందరిని సెట్ చేసుకుంటుంటే అందరూ జనాల ముందర, పైగా జనాలు చాలామంది ఉండేవాళ్ళు. సో, ఆ జనాల ముందర అప్పుడు స్టెప్ నేర్చుకొని, అప్పుడు చేసి, ముందే రిహార్సల్స్ చేసుకొని, ఇది నేను చేయలా. నేనైతే చేయలే. సో, తర్వాత సాంగ్స్ కూడా మీరు చూస్తే ఇదివరకు ఫస్ట్‌లో అందరూ ఒక టేక్‌లో పాడాల్సొచ్చేది. ఇప్పుడేంటంటే నా టైంలో ఏంటంటే కట్‌గా పాడొచ్చు. ఇప్పుడసలు ఎంత టెక్నాలజీ వచ్చింది. అసలు దే కెన్ సింగ్ అంటే అన్నీ ఫర్ ద బెటర్. అన్నీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి అండ్ న్యాచురల్ యాక్టింగ్, న్యాచురల్ మేకప్ ఎంత న్యాచురల్‌గా ఉంటే అంత కనెక్టింగ్‌గా ఉంటుంది. సో, థట్ ఈస్ వై ఇవన్నీ కూడా చాలా గుడ్ పాయింట్స్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్ ఇప్పుడు. సో, అందుకని ఇప్పుడు ఏంటంటే గ్లామర్ ఒకటే డజంట్ వర్క్. ఆ టైంలో వర్క్ అయ్యేది కానీ ఇప్పుడు డజంట్ వర్క్ ఎట్ ఆల్. గ్లామర్ ఒకవేళ కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్‌కి అయితే లేకపోయినా పర్వాలే. అలా ఉంటున్నాయి. అంటే వెరీ న్యాచురల్. అంటే మీరు ఓన్ చేసేసుకుంటారు ఆ క్యారెక్టర్‌ని. సో, థట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. తర్వాత కంఫర్ట్స్ ఆఫ్‌కోర్స్. సో, అది ఉంటే మంచిదే ప్లస్. అంటే లేకపోయినా మాకు అలవాటు ఉంది కాబట్టి మాకు ఓకే. బట్ ఉంటే ఇంకొంచెం వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్ కదా! సో, మానిటర్ లేదు. అప్పుడు మానిటర్ ఉంది. అన్నీ చూసుకోవచ్చు, కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రీల్ కాబట్టి ఒకలాంటి ప్రెషర్ ఉండేది. 2 టేక్స్ తర్వాత థర్డ్ టేక్ ఎళ్ళంగానే ఒకలాంటి ప్రెషర్. ఓకే. ఫోకస్ నౌ అని చెప్తూ ఉండేవాళ్ళు.